హాయ్ ఫ్రెండ్స్, ఇకైతే ఆంజనేయ స్వామికి ఇష్టమైన అప్పాలను ఎలా రెడీ చేయాలో చూద్దామా. అప్పాలు అయితే మాత్రం సూపర్ ఉన్నాయి. అసలుకి ఇరిపి తింటే కరకరలాడుతా మెత్తమెత్తగా బాగుంటాయి. ఎందుకంటే ఆంజనేయ స్వామి మెడలో వేస్తాం, గుచ్చితే దండలాగా అయితే తయారవుతాయి. ఇక వాటికి కావాల్సినవి చూద్దాం. కప్పు పిండికి 2 కప్పుల వాటర్ అయితే పోయాలి. మేమైతే 3 కప్పుల పిండి తీసుకున్నాం కాబట్టి 3 కప్పుల వాటర్ అయితే పోసాం. 1/2 కేజీ బెల్లం అయితే వేసాం. వేసి ఇక పిండి అయితే మనం కలుపుకోవాలి. 1 కప్పు మైదా పిండి, 1 కప్పు బియ్యం పిండి, 1 కప్పు అయితే బొంబాయి రవ్వ వేసుకొని ఈ మూడింటిని కూడా ఒక గిన్నెలో కలుపుకోవాలి. ఇక బెల్లం అయితే పాకం రెడీ అవుతూ ఉంటుంది. బెల్లం మొత్తం కరిగిపోయాక ఇక నెయ్యి 3 స్పూన్ల నెయ్యి అయితే వేసుకోవాలి. నెయ్యి ఎక్కువ వేసుకుంటే ఏమైంది, టేస్ట్ అయితే ఉంటుంది, అంతే. నెయ్యి మంచిదేగా. ఇక అది తయారైపోయినాక ఈ పిండి మొత్తాన్ని కూడా 3 కలుపుకున్న పిండి మొత్తాన్ని కూడా ఇక ఆ పాకంలో అయితే వేసేసి బాగా తిప్పాలి. గడ్డలుగా లేకుండా ఉండలుగా మొత్తం కూడా తిప్పుకోవాలి. ఒకవేళ అది పలచగా ఉందంటే మళ్ళీ మనం కొద్దిగా గోధుమ పిండి అయితే వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవచ్చు. దాన్ని బాగా కలుపుకునేసరికి అది మొత్తం కూడా కలిసిపోయిద్ది. అలా పిండి ఉన్న మొత్తాన్ని కూడా కింద దింపుకొని ఒక ప్లేట్లో వేసి చల్లారబెట్టుకొని వాటిని మొత్తాన్ని కూడా బాగా మదాయించుకోవాలి. మొత్తాన్ని బాగా కలుపుకొని ఉండలుగా చేసుకోవాలి. ఇక రౌండ్గా ఉండలు చేసుకొని మన చేతికైతే నెయ్యిని రాసుకొని అయితే ఉండలు చేసుకోవాలి. ఎందుకంటే చేతికి అంటకుండా ఉంటుంది నెయ్యి రాసుకుంటే. ఇక అట్లా రౌండ్గా చేసుకొని చేతి మీద వేసుకొని అద్దుకోవాలి. అట్లా రౌండ్గా చేసి చేతి మీద వేసి అద్దుకుంటే అప్పాలైతే చక్కగా బాగుంటాయి అన్నమాట. వెడల్పుగా అయితే వస్తాయి. అవి మందంగా ఉన్నా పర్వాలేదు, ఎందుకంటే మందంగా ఉన్నా కానీ వేగుతాయి, బాగానే ఉంటాయి. సో అందుకని అట్లా అయితే వేసుకొని ప్లేట్లు అయితే ముందుగా రెడీ చేసుకోవాలి. పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అయితే కాకొచ్చాక వీటిని మొత్తాన్ని కూడా వేసుకోవాలి. ఆయిల్కి సరిపడా అప్పాలైతే వేసేయాలి. వేసేసి వాటిని మొత్తాన్ని కూడా వేసేసి బాగా కొద్దిసేపు అయితే ఉంచాలి. వాటిని ఉంచి అప్పుడు మనం అటు ఇటు కలుపుకుంటూ ఉండాలి. అది పెద్ద పొయ్యి కాబట్టి తొందరగా అయితే వేగిపోతాయి. ఇక అది కలర్ వచ్చింది, మరీ కలర్ అయితే రావక్కల, కొద్ది కలర్ వచ్చాక దింపేస్తే ఆ వేడికి బాగా కలర్ వచ్చేస్తాయి. ఇక అట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాక దింపేసేయాలి. ఇక తీసేసి వీటిని మొత్తాన్ని కూడా ఒక బెజ్జాల గిన్నెలో వేసుకోవాలి. ఏమైనా ఆయిల్ ఉన్నా కానీ అది మొత్తం కూడా పోద్ది. కరకరలాడే అప్పాలు అయితే రెడీ అయిపోయినాయి. ఇక అప్పాలు తింటే ఉన్నాయి, సూపర్ అయితే ఉన్నాయి. ఇక ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన అప్పాలను మాత్రం హనుమంత్ జయంతి రోజు అయితే మాత్రం కంపల్సరీ అయితే దండగా గుచ్చడానికి 11 కానీ 21 కానీ గుచ్చి ఆంజనేయ స్వామికి వేస్తే చాలా. కనుక మీకు నచ్చుంటే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్